హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ సేమియా పాయసం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు సేమియా, 1 కప్పు పంచదార, 1/2 లీటర్ పాలు, కొద్దిగా కాజు, కొద్దిగా జీడిపప్పు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు పంచదార. ఇవన్నీ తీసేసుకున్నాను నేనైతే. కావలసిన పదార్థాలండి: ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి కాజు, బాదం, దీనిలో వేసేసుకుని వేయించేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీనిని వేయించుకోండి. సో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఇవన్నీ వేగిపోవాలి. చూడండి, నాకైతే వేగిపోయినాయి. గోల్డెన్ కలర్ వచ్చింది. పక్క తీసి పెట్టేసుకుంటున్నాను నేను ఒక బౌల్లోకి. అదే నెయ్యిలో కొద్దిగా సేమియాను కూడా వేసేసుకుని బాగా వేగించేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీనిని కూడా పచ్చివాసన పోయేలా వేయించేసుకోవాలి. చూడండి, వేగిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను నేను. ఒక బాండీ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి స్టవ్ మీద. దీనిలో 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. 1 కప్పు పాలకి 1 కప్పు వాటర్ కూడా వేసేసుకోండి. మీకు పాలు చాలకపోతే కొద్దిగా పాలు పక్కన పెట్టుకుని దీనిలో సగ్గుబియ్యం వేసుకుని ఉడికించేసుకున్నానండి నేనైతే. ఇలా సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదండి, దీనిలో సేమియా వేసేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా మరిగించేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత చూడండి, సేమియా కూడా దగ్గరికి అయిపోతుంది, ఉడికిపోతుంది. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి. మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. దీన్ని చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పంచదార కూడా వేసుకుంటేనే చూడండి ఎంత బాగుంటుందో. సేమియా అయితే ఉడికిపోయిందండి నాకైతే. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. 2 యాలకులు చెదగొట్టేసుకుని వేసేసుకోవాలి. చాలా గుడ్ ఫ్లేవర్ వస్తుంది, ఇది మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పంచదార వేసుకోవాలండి. గుర్తుంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పంచదార వేసుకోవాలి, లేకపోతే పాలు ఇరిగిపోతాయండి. ఇందులో పంచదార వేసి కలిపేసుకున్నాను కదండి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాజు, బాదం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ. చూడండి, ఇలా గార్నిష్ చేసుకోవాలి. నా దగ్గర కిస్మిస్ లేదండి, కిస్మిస్ కూడా వేసుకుంటారు దీంట్లోని, చాలా బాగుంటుంది. చూడండి, సేమియా పాయసం రెడీ అండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా టేస్టీగా ఉండే